కోసం మేము నిలబడ్డాం. మన గవర్నమెంట్ 5 ఎకరాల భూమిని 5 సెంట్లు పొలం చెప్పు. ఇవన్నీ కూడా 5 ఎకరాలు మీరు చూసుకోండి. 5 ఎకరాల భూమి కర్నూలుకి దగ్గరలో వాళ్ళ ఊర్లో 9 కిలోమీటర్లు అది మనం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు మేము ఇంప్లిమెంట్ చేసాం. వాళ్ళకి ఎకరా 2 కోట్లు అని అంటున్నారు, మరి మాకు తెలియదు. అలాగే 5 సెంట్లు భూమి కర్నూలులో ఇచ్చాం. దానికి ఇల్లు కట్టి ఇమ్మని అడుగుతున్నారని కట్టించేదానికి ఇవన్నీ జరుగుతాయండి, ఇవన్నీ జరుగుతాయి. మీకు ఒకటి విషయం, ఫస్ట్ సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఇష్యూ అనేది డెఫినెట్ గా బయటికి తీయాలి, పాయింట్ నెంబర్ 1. అలాగే అలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండడం కోసం శాసనసభ్యులుగా మేమందరం కూడా నిత్యం శాసనసభలోని చట్టాలు చేయడంలో ఎక్కడ వెనకాడమని మీకు చెప్తున్నాం క్లియర్ గా. ఒక ఇష్యూ గురించే కాదు, అలాంటి ఇష్యూలే జరగకూడదు అనేది మా స్టాండ్. సార్, సుగాలి ప్రీతి విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అంటే ఎన్నికల కోసం జనసేన పార్టీ సుగాలి ప్రీతిని వాడుకుంది. ఇప్పుడు సిబిఐ కేసు విషయంలో ఏమీ తలెత్తట్లేదు. మీరు జనసేన కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారు, సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ప్రకటిస్తున్నారు. అంటే అది మీరు ఏమి చేయలేదనే కదా, తల్లిదండ్రులు స్వయంగా. ఏమండి, ఒక్కటి చెప్తాను వినండి. ఏమి చేశాం ఏమి చేయలేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక ఎమోషన్స్ తో కూడుకున్న ఒక అంశం. మేము కమిట్ అయ్యాం కాబట్టే, మేము మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ సభ పెట్టారు కాబట్టే వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా రెవెన్యూలో ఉద్యోగాలు వచ్చాయి. 5 ఎకరాలు భూమి ఇచ్చాం, 5 సెంట్లు స్థలం ఇచ్చాం. ఇలాంటివి అనేకమైనవి వాళ్ళకి సపోర్ట్ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల. వాళ్ళకి తెలియదేమో యాక్చువల్ గా ఇల్లు కట్టించేమన్నారు. ఇల్లు కట్టించేదానికి సిస్టమ్ లో 2 ఉద్యోగస్తులు ఇవ్వడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దాంట్లో అది వాళ్ళు అడిగేది గొంతెం కోరికలు ఉన్న విషయాన్ని తెలిసి కూడా మీరు మళ్ళీ అసలు సుగాలి ప్రీతి ఇష్యూనే రేజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు, సాల్వ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ మీరు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పింది మేము చెప్పింది కూడా వినాలి కదా, మీరు మేము చెప్పింది కూడా వినాలి కదా. మాకు తెలిసింది గవర్నమెంట్ సైడ్ మేము చెప్తున్నాం, మేము చేసింది చెప్తున్నాం, మేము చేసింది కూడా చెప్తున్నాం కదా. రాంగ్ ట్రాక్ లో పడ్డారు, రాంగ్ ట్రాక్ లో ఉన్నారన్నప్పుడు అర్థం చేసుకోండి. అవన్నీ ఇవ్వండి. ఇవన్నీ కూడా ఒక ఇష్యూ పెట్టుకొని పొలిటికల్ గా కార్నర్ చేయడానికి రకరకాలు జరుగుతాయి. ఆ కెపాసిటీ గానీ ఆ చిత్తశుద్ధి గానీ జనసేన పార్టీకి ఫుల్ గా ఉంది, ఎదుర్కొనే కెపాసిటీ ఉంది. ఆ ఇష్యూని క్లియర్ చేసే చిత్తశుద్ధి మా దగ్గర ఉంది. అది అతి త్వరలో ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎవరైతే దీని మీద ఇవన్నీ కూడా కలుపుతున్నారో వాళ్ళు బయటపడతారు, డౌట్ లేదు. అయిపోయింది. ఇంకోటి చెప్పండి. జరగదు. జనసేన స్టాండ్ అదే చెప్తున్నాను సార్. ఈ రోజు కాదు, ఏ రోజైతే వినండి సార్, జనసేన ఏ రోజైతే అంత పెద్ద సభ పెట్టామో ఆ రోజే చాలా క్లారిటీగా చెప్పాం. ఆ రోజు ఉండండి సార్, ఒకసారి మీరు ఉండండి. ఆయన అడిగారు కదా, సమాధానం చెప్తున్నాను ఆయనకి. మీకు గుర్తుందో లేదో, మా పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి చెప్పారు, మీరు అఖిల పక్షాన్ని మీ నాయకత్వంలో తీసుకెళ్ళండి ఢిల్లీకి, మేమందరం మీ వెనకాతలు మీ నాయకత్వంలో వస్తామని చెప్పారు. తీసుకెళ్లారా? జనసేన అడుగుతుంది, తీసుకెళ్లారా? తీసుకెళ్లేదు కదా. మీరు ఇంకా వైసీపీ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు ఏది లేదు ఏ రోజుకి, ఇది క్లియర్, ఇది అందరూ డౌట్. సరే, ఇంకా నెక్స్ట్ వాలంటీర్ రిటర్న్ ఏదండి? డెఫినెట్ గా అవన్నీ వరుసగా వస్తాయి. ఇప్పుడు అక్కడేమి కంగారేం లేదు, అక్కడేమి ప్రైవేటీకరణకి ఏమీ లేదు. ఇక్కడ ఈ 3 రోజుల్లో చాలా తీర్మానం ఏమీ లేవు, ఇంకా 3 రోజులు చాలా ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్.